హలో అండి, ఈ వీడియోలో చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ అండ్ క్రమ్ కోటింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ ఫిల్లింగ్కి నేనేమేమి యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1.5 kg చాక్లెట్ కేక్ అండి. 8 inch టిన్లో అయితే నేను స్పాంజ్ అనేది బేక్ చేసుకున్నాను. ఈ స్పాంజ్ని 3 or 4 లేయర్స్గా అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ సోకింగ్కి అయితే నార్మల్ షుగర్ సిరప్ యూజ్ చేస్తానండి. ఫస్ట్ అయితే బోర్డుకి ఇలా లైట్గా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ అనేది ప్లేస్ చేసి షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసి స్పాచులాతో అయితే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లో నేను ఒక 2 tablespoon చాక్లెట్ గనాచ్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 tablespoon చాక్లెట్ గనాచ్ స్ప్రెడ్ చేసి డార్క్ చాకో చిప్స్ ఆ చాక్లెట్ కాంపౌండ్ గ్రేట్ చేసిన చాక్లెట్ కాంపౌండ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇలా ఫినిష్ చేసుకునే దాన్నే క్రమ్ కోటింగ్ అంటారు. ఇలా ఫినిష్ చేసిన కేక్ని మనం ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుంది. తర్వాత కేక్ ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. క్రమ్ కోటింగ్ ఎంత నీట్గా చేస్తే కేక్ ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఈ కేక్ ఫినిషింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి.